వినామనకు వందనాలు. ఈ 6వ అధ్యాయము దాని యొక్క ప్రాముఖ్యతను 6వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని సంగతులను ఏదైనా సేవకులు మరుగుపరుచుకొని ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి మహిమ పొందము. మోషేతో మాట్లాడి ఫరోకు అట్టి సంగతులు తెలియజేయమని చెప్పిన యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రభువులో ప్రేమైన వారలారా, మోషే ఉపవాస ప్రార్థనా కూటమిలో 6వ దినములో మనం ఉన్నాం. ఈ దినము, ఈ అధ్యాయము, దాని యొక్క గొప్పతనము మనము కొన్ని విషయాలను ఆలోచన చేయగలిగితే ఈ 3-4 వచనాల్లో ఇక్కడ దేవుడు తన సేవకుడైన అబ్రహాముతో మాట్లాడిన సందర్భం ఈ వచనములో మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనగా ఈ మొదటి పాయింట్ ఏముందంటే వాగ్దానమును దేవుడు జ్ఞాపకము చేయుట. మాట ఇచ్చారు కదండి అంటాం. అంటే కొంతమంది ఏం చేస్తారు, మాట ఇస్తారు, నెరవేర్చడానికి కై పట్టవచ్చు. కొంతమంది మాట ఇస్తారు కానీ నెరవేర్చలేకపోవచ్చు. కానీ ఈయనలో దేవుడు కనుక ఆయన సర్వశక్తిమంతుడను అని దేవుడే చెప్తా ఉన్నాడు. నేను సర్వశక్తిమంతుడను కనుక నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉండునా కలదా అని చెప్పి దేవుడే వాక్యములో మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నేను అక్కడ ఏం చేస్తానని తెలుసా, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇది దేవుడని యెహోవా అబ్రహాముతో పలికిన తొలి వాగ్దానం. ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని బైబిల్ చెప్తుంది. నమ్మదగిన వాడు, ఇంకా వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు అంటే దేవుడు కనుక ఆయన సర్వశక్తిమంతుడను అంటున్నాడు. నేను సర్వశక్తిమంతుడను అని ఎవరికి తెలుసు అంటే ఇశ్రాయేలీయులకు తెలుసు. నేను ఏ కార్యమైనా చేయగలను అని చెప్పి నా ప్రజలు నమ్ముతారు. నాకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు కనుక నేను సర్వశక్తిమంతుడను అని ఇశ్రాయేలీయులకు తెలుసు. వారి యొక్క పితడైన అబ్రహాముకు తెలుసు. నేను అబ్రహాముతో ప్రమాణం చేశాను, వాగ్దానం చేశాను, అబ్రహాముతో వాగ్దానం చేశాను. రెండవది అతని కుమారుడైన ఇస్సాకుతో వాగ్దానం చేశాను. ఇస్సాకు కుమారుడైన యాకోబుతోనూ వాగ్దానం చేశాను. ఈ ముగ్గురు ఎవరు అంటే వాగ్దాన పురుషులు అన్నారు అయ్యారు. దేవసాయి గారి ముగ్గురికి ఏం పేరు పెట్టారు? వాగ్దాన పురుషులు, వాగ్దాన వీరులు, వాగ్దాన భక్తులు అనొచ్చు అన్నమాట. అందుచేత దేవుడు వీరికి వాగ్దానం చేశాడు. అబ్రహాముకు చేశాడు, ఇస్సాకుకు చేశాడు, యాకోబుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు గురించి దేవుడే స్వయంగా ఈ దినమందు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు 6వ అధ్యాయంలో. ఏమని? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. అంటే మిగతా దేవుడి కాదా? అయినా అక్కడ నోవా ఉన్నాడు, అంతకు ముందు ఆదాము ఉన్నాడు. ఆదాము గారు కూడా ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఎందరు ఉన్నా అందరికీ ప్రాముఖ్యమైన అబ్రహామే అంటా ఉన్నాడు. అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి మనం అందరం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే వాగ్దానం మొదటి మాట ఏంటంటే వాగ్దానము దేవుడు నెరవేర్చే ఆలోచన. నేను అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ బాహుబలం చేత ఏం చేస్తానంటే మిమ్మల్ని వెలుపలికి రక్షిస్తారని దేవుడు ముందుగానే అబ్రహాముకు చెప్పుతారు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము
8వ వచనాన్ని చదువు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను ఇక్కడ చూడండి, యెహోవా ఇక్కడ కూడా మీరు ఈ అధ్యాయంలో 6వ అధ్యాయం ఏముంది? నేను యెహోవాను కనుక అంటూనే, నేను యెహోవా అనే పేరు ఇశ్రాయేలుకు తెలియదు. నేను సర్వశక్తిమంతుడైన దేవుడను అని మాత్రమే తెలుసు. యెహోవా అనగా ఎల్లకాలము ఉండేవాడను, ఉన్నవాడు అనువాడై ఉన్నాను. యెహోవా అనగా ఏంటి అంటే ఉన్నవాడు అనువాడు, ఎల్లకాలము ఆయనే ఉండేవాడు. యెహోవా అనగా ఏమంటే ఎంతకాలమైనా ఆయనే ఉంటారు. కాబట్టి ఈ వచనంలో చూస్తే తండ్రులు చేసిన వాగ్దానమును బట్టి ఈ వచనంలో రాయబడుతూ ఉంది. మరొకసారి మనం చదవగలిగితే 7వ అధ్యాయానికి అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక మీ తండ్రులకు లేక మీ పితరులకు చేసిన ప్రమాణము లేక వాగ్దానం అంటే ప్రామిస్ అంటాడు కదా, వాగ్దానం అన్నా ప్రమాణం అన్నా అది ఒకే పావుచింతో ఉంది కనుక ఈ మాటలో మనం చూస్తే తండ్రులకు చేసిన ఆ యొక్క ప్రమాణములు బట్టి దేవుడు ఏం చేస్తుంది, తండ్రుల యొక్క ఆ ప్రమాణము ఆ వ్యక్తిని బట్టి మీకు కూడా ఆశీర్వాదమే. తండ్రుల బట్టి తనయులకు బిడ్డలకు అందరికీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు మీరు? మీ తల్లిదండ్రులు బట్టే మీకు ఆశీర్వాదం. మీ తల్లిదండ్రులు మంచిగా బతుకుంటే దేవుడి చిత్తాన్ని జరిగించే మీకు ఎలా ఉంటుంది అంటే 1000 తరాల వరకు వర్ణించేవాడు. మీ తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవారైతే 3-4 తరముల వరకు తండ్రుల దాసుకు కుమారుల మీదకి రప్పించచ్చు. తండ్రుల దాసుకు ఏం చేస్తారంట? కుమారుల మీదకి రప్పిస్తారంట. అయ్యో మేము చేయలేదు కదండి, మీ తండ్రి చేశాడు కదా, మీ తాత ఏం చేశాడు కదా. ఇక్కడ పితరులను బట్టి మనము ఆలోచన చేస్తే ప్రభుత్వంతో ప్రియమైన వారులారా ఈ దినమందు వాగ్దానము అనేది మనకు కనబడతా ఉంది. రెండవదిగా మనం చూడగలిగితే విశ్వాసుల అవిశ్వాసం, విశ్వాసుల అవిశ్వాసం, విశ్వాసుల అవిశ్వాసం కాదు అవిశ్వాసం. విశ్వాసులకి అవిశ్వాసం ఉంటుందా? ఈ 6వ అధ్యాయం దగ్గర మాట్లాడడం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనోవ్యాకులం అంటే బాధను బట్టి వారు మోసే మాట వినలేదు. ఇదేంటి? దేవుని ప్రజలయ్యింది, దేవుని మాట ఏం చెప్పినా నమ్మగలిగే స్థితిలో ఉండి దేవుడమ్మా నా ద్వారా చెప్తున్నాడు మీకు అని చెప్పినా నేను చెప్పిన నమ్మే స్థితిలో లేవండి. మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఈ బాధల నుంచి ఏం కావాలి? ఆయన వెలుగులకు మమ్మల్ని తీసుకుని రావాలి. ఆ బాధల నుండి విడుదల ఇస్తేనే మేము నమ్ముతాం. ఇప్పుడు దేవుని ప్రజలకు విశ్వాసం పోతుంది, అవిశ్వాసము అలుపుకుంటుంది. విశ్వాసం పోయి అవిశ్వాసము అలుపుకుంటా ఉంది. ఇప్పుడు విశ్వాసులైన వారికి ఇశ్రాయేలీయులకు ఏముంది అంటే విశ్వాస పరీక్ష ఏముంది? రెండవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాసులకు పరీక్ష, స్టూడెంట్స్ కే కాదు పరీక్ష, మన జీవిత కాలం అంతా మనకు పరీక్ష. కాబట్టి ఈ దినమందు మీరు ఆలోచన చేస్తే కొంతమంది ప్రేమైన వారు స్టూడెంట్స్ అయిన వారు వారానికి వీక్లీ పరీక్షలు ఉంటాయి, మంత్లీ పరీక్షలు ఉంటాయి, ఇయర్లీ పరీక్షలు ఉంటాయి. క్రైస్తవ విశ్వాసులైన వారికి, సేవకులైన వారికి అందరికీ కూడా ప్రతి దినము పరీక్షే, ప్రతి దినము పరీక్ష. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తామన్నాడు. శ్రమలు పెట్టుకో, లేక ఇబ్బందులకు గురి చేసుకో, నిందలకు అవమానాలకు గురి చేసుకో,
ఒకసారి ఆ నిందాయితీలో పట్టుకుంటాడా, ఉండగలుగుతాడా? దేవుడు ఉండలేడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు శ్రమల పరీక్ష. ఏ పరీక్ష ఇది? ఆ శ్రమలను బట్టి మనోవ్యాకులము ఏడుస్తూ బాధపడతా ఉన్నారు. ఆ బాధలో ఎవరైనా ఒక బాధలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్లేదమ్మా దేవుడు మంచి చేస్తారంటే ఆ మాట అసలే చెప్పాలి కనుక చెప్తాం, వినాలి కనుక వింటున్నారన్నాడు. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది? ద్వారా బాధలు బట్టి దేవుడు ఎంత మధురమైన మాట చెప్పినా వినడానికి మనసు ఏం లేదని అంగీకరించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి అదే. ఇశ్రాయేలుకి ఈ బాధలో మనోవ్యాకులమును బట్టి, వారికి కలిగిన బాధ వేదన బట్టట మోషే మాట వారికి అంతగా ఇష్టం అనిపించలేదు, నమ్మకం అసలు అనిపించట్లేదు. అయినప్పటికీ దేవుడు వాక్యంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారితో ఉన్నటువంటి పేతురు విషయంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటి అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు ప్రభువారట చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి, అవిశ్వాస అంట. ప్రభు ఏమంటారు పేతురు గారిని? బలమైన విశ్వాసి ఏమైపోయాడు? బలహీనమైపోయాడు. అందుచేత మనం ఈ దినమందు పేతురు గారిని ప్రభు అన్న మాట అల్ప విశ్వాసి. నీవు ఘనమైన విశ్వాసిగా ఉండాలా, గనుడుగా ఉండాలా. కానీ ఏమైపోయావు? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడితివి? ఎందుకు సందేహపడ్డావు? నేను ప్రక్కనే ఉన్నాను కదా, మరణం వచ్చినా నేను బ్రతికించగలను కదా, మునిగిపోయినా పైకి లేపగలను కదా. అయినా కూడా ప్రాణభయం ఎవరికైనా ప్రాణభయం. ప్రభు ప్రక్కనే ఉన్నా కూడా జీవాధిపతి ప్రక్కన ఉన్నాను. పేతురు గారిలో ఏముంది? ప్రాణభయం ఉన్నది. ప్రాణభయం మునిగిపోతున్నా ఆ పేతురు గారు ఇక నేను ఈ రోజుతో అయిపోతుంది నా పరిస్థితి అనుకుంటా ఉన్నారు. ప్రభు ఏమంటున్నారు? నీకు ఇంకా చాలా పని చేయాలి నా పని అని చెప్పి అల్ప విశ్వాసి, నీవు మునగడానికి వీల్లేదు. మునిగిపోయే అనేక మందిని పైకి లేపేవాడు నీవు రాబోయే కాలంలో. అనేక మందిని స్వస్థపరిచేవాడు, అనేక మందిని రక్షించడానికి నీ ఎడల నా ప్రణాళిక ఉన్నదని దేవుడు ప్రభు ఏం చేస్తున్నారంటే పేతురు గారితో మాట్లాడుకున్న ఈ సందర్భం మనం చూడవచ్చు. శిష్యులలో ముఖ్యుడైన ఈ పేతురు గారు కూడా విశ్వాస పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చెను. ఆయన శిష్యుడైన గొప్పవాడైనను విశ్వాస పరీక్షకు అతిథుడు కాదు అనేది మనం చూడగలము. అందుకని అపోస్తలుడైన పౌలు గారి ప్రేరిత రాసిన పత్రికలో 11వ వచనంలో మనం చూస్తే ఆ విశ్వాసమున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి కనబడనివి. ఇక్కడ చూడండి, కనబడనివి కనబడుతున్నాయి నాకు అని చెప్పగలిగేంత విశ్వాసము. ఏ కోసం నమ్మకోలేకపోయినా నా దేవుడు నా మీద నమ్మకం ఇచ్చాడు, నా దేవుడు నా కార్యం చేస్తాడని నమ్మటమే విశ్వాసము. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగించేది విశ్వాసము. కాబట్టి ప్రభుత్వంతో ప్రియమైన వారా, ఈ రెండవ మాటలో ఏం కనబడుతుంది? ఇశ్రాయేలు ఎవరిలో? ఇశ్రాయేలీ కదా. విశ్వాసులైన వారికి అవిశ్వాసం పలుకుతుంది. ఆ విశ్వాస పరీక్షలో ఇశ్రాయేలు గెలిచారు, నెగ్గలేక పరీక్ష పాస్ అయ్యారు. మూడవదిగా మనం చూస్తే విచారము. మూడవదిగా మనం చూస్తే విచారం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీ నా మాట వినరు. అంటున్నాయన అసలు సామాన్య ప్రజలే, నీకు ఎరిగిన వారే నా మాట వింటే,
మీరేమంటున్నారు ఇప్పుడు? పరువు ఎంతకు వెళ్ళి చెప్పు అంటున్నారు. ఆయన ఎలాగంటాడండి? నేను ఒక సేవకుడిగా, ఒక రాజు ఎందుకు మీరు ఎలాగంటున్నారు? ఒక సేవకుడిగా ఉన్న నన్ను, ఒక నాయకుడిగా ఉన్న నన్ను దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి తినేవాళ్ళని నమ్మటం లేదు. ఇప్పుడు మీరేమంటున్నారు? రాజు ఎద్దకు వెళ్ళి నా మాటగా చెప్పు. ఇక్కడ ఏం కనబడుతుందండి? మోషే గారు అపనమ్మిక కనబడుతుంది. అపనమ్మిక. ఆయన నమ్మకం వేరే నమ్మకం. ఆయన ఏమి నమ్ముతాడు? అది కూడా నా మాటగా చెప్పని దేవుడు అంటున్నాడు. ఈయనేమో ఏమంటున్నాడు? నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, అందుకు అయ్యో నేను బాలుడని, నేను బాలుడును, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా చాలమా. ఇక్కడ ప్రవక్త ఇర్మియా కూడా ఏమంటాడంటే, నేను బాలుడు తన్ను తాను చూసుకుంటూ దేవుడు మాటలు చెప్పడానికి నేను చిన్నవాడను అనే ఆలోచన ఇర్మియా ప్రవక్తలో మనకు కనబడతా ఉంది. అయితే పౌలు గారు మాత్రం ఈ విషయం గురించి రాస్తా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నదని ప్రభుత్వ ప్రేమగా ఉన్నారు. బలహీనత సమయంలో కూడా బలపరుచు దేవుని కృప. ఇక 4వదిగా చూస్తే క్లుప్తంగానే మనం ధ్యానం చేసుకుందాం. 4వదిగా వంశము. 4వది ఏంటి? ఈ అధ్యాయంలో వంశం. జగమాకాండం 6:20. చూస్తే 2వ అధ్యాయం అనుకుంటా, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకోలేదు. ఇక్కడ 6వ అధ్యాయంలో వంశం రాయలేదు. అక్కడేమో వంశం రాశారు కానీ పేర్లు రాయాల. చూడండి, ఈ 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకునేను అని రాయబడింది. ఇక్కడ ఈ 6వ అధ్యాయం 20వ వచనంలో అమ్రాము అనే లేవి వంశస్థుడు తన మేనత్త అయిన అదే వంశానికి చెందిన మేనత్త, వరుసకు మేనత్త అయిన యోకేబెదును పెళ్లి చేసుకొనెను అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రభువుతో ప్రియమైన వారారా, అందుచేత ఈ వంశము లేవి వంశము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోధా గోత్రమైన లేవి వంశం. ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి రావాలి? లేవి వంశం నుండి. అందుకని మత్తయి సువార్తలో మనకు కనపడతా ఉన్నది. 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17వ వచనం వరకు వంశావళి ఏం రాయబడుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వృత్తాంతం కావచ్చు, జనన విధానం కావచ్చు, వంశావళి. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా వచ్చాడు, ఏ వంశంలో నుంచి వచ్చాడో అక్కడ రాయబడుతుంది. లేవి వంశము నుండి ఎందుకు వచ్చాడు అంటే ప్రధాన యాజకుడిగా ఆయన మనకు అగుపడుతున్నాడు. అందుకని పేతురు గారు కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. 1 పేతురు పత్రిక 2:9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు. ఇక్కడ ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. ఈ పేతురు 1 పేతురు పత్రిక 2:9లో మనము అదే వంశానికి చెందిన వారముగా, అదే వంశము మనకు కూడా వర్తిస్తుందని పేతురు గారి ద్వారా
రాయబడతా ఉంది. ఇక ఐదవదిగా మనం చూస్తే వినిపించుట. ఐదో మాట ఏంటి? వినిపించుట. ఎవరికి ఏం వినిపించాలి? ఇప్పుడు నేను మీకు వాక్యాన్ని వినిపిస్తున్నా. ఈ మైక్ ద్వారా చాలా మంది ఈ వాక్యాన్ని వింటున్నారు. ఇది వినిపించుట. వినిపించుట అనగా వారు గ్రహించడం కొరకు ఇది దేవుని మాటలు కనుక వినిపించాలి. ఇది దేవుని మాటలు కనుక. ఈ 6వ అధ్యాయం 29 నిర్గమాకాండము 6:29. నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు ఐగుప్తు రాజైన ఫరోకు, నేను నీతో ఏమేం చెప్పానో ఈ మాటలన్నీ నువ్వు ఎవరికి చెప్పాలి? ఎవరికి వినిపించాలి? రాజుకు వినిపించాలి. రాజ్యమును పరిపాలన చేస్తున్న ఫరో రాజు, అతడు అన్యుడు. నా మాటలు నీకు వినిపిస్తున్నాను, నీవు ఈ మాటలు అతనికి వినిపించగా. ఎవరికి వినిపించాలి? ఫరో రాజు, కఠినాత్ముడైన ఫరోకు, అన్యుడైన ఫరోకు, దేవుని ఎరగని ఫరోకు దేవుని మాటలు వినగానే మార్పు చెందేను. దేవుని స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైన వారారా, ఎలా వచ్చింది మార్పు? అయితే దైవ గ్రంథంలో మనం చూస్తా ఉంటే నా మాటలు ఫరో రాజుకి ఏం చేయాలి అంటే నీవు వినిపించు. ప్రభునందు ప్రియమైన వారారా, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 3:17 యెహెజ్కేలు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కాపరిగా నేను నిన్ను నియమించుచున్నాను. ఇశ్రాయేలుకు నిన్ను పాస్టర్గా నియమిస్తున్నాను. ఒక కాపరిగా వారికి నీవు ఉండాలి. నా మాటలు వారికి ఏం చేయాలి? వారికి చదవం ఒకసారి మనం చదవం. ఇక్కడ చూడండి, దేవుడు ఈ కావలిగా లేక కాపరిగా వారికి ఇచ్చాడట. ఆయన దేవుని మాటలు ఏం చేయాలండి? దేవుని ప్రజలకు తెలియపరచవలేను. అయితే ప్రభు కూడా మాట చెప్తారు ఏమనంటే, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఇక్కడేమో మనుషుల వరకే వచ్చింది. ప్రభు అన్న మాట ఏంటంటే సృష్టి అంతటికీ కూడా, ఈ సృష్టిలో అనేకమైన జీవులు ఉన్నాయి. దేవుని సృష్టి, ఆ సృష్టిలోని జీవులకు కూడా నన్ను కూర్చిన శుభవార్తను మీరు ప్రకటించండి. ఈ మాటలు తండ్రి మన పిరికిడిలో భద్రపరచడం గాక. నమ్మగలిగిన తండ్రి ఉన్న వాక్యము విడుదలైన వారిని ఎవరు వేసుకుంటూ మీరు ఆకలి సిద్ధపడ వాక్యము విడుదల పనుగ్రహించి మహిమ పొందు యేసు వారి మధురమైన నామమందు ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి.